రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంతకు ముందు 2021లో కడప జిల్లాలో ఉన్న 50 జడ్పీటీసీల స్థానాలకు గాను 38 ఏమో ఏకగ్రీవం అయిపోయినాయి. 40 సుమారుగా 40 38 40 ఏకగ్రీవం అయినాయి. 49 వాళ్ళు గెలిచారు. 49 వాళ్ళకి ఒక్కటే, అది మీరు గోపవరం ఏదో ఉంది, దాని పేరు నాకు అది ఒక్కటి మీరు గెలిచినారు, టీడీపీ గెలిచినారు. 49 గెలిచి అందులో 40 ఏకగ్రీవం అయినప్పుడేమో ప్రజాస్వామ్యం ఉంది అని, ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు, అంతా మోసం కుట్ర, ఈ విజయం అంతా లాక్కున్నారు, గెలుపు కాదు ఇది అని మాట్లాడుతున్నారు కదా. పొలిట్ బ్యూరో మెంబర్గా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ రియాక్షన్ ఏంటి? అవినాష్ రెడ్డికి కానీ, పేర్ని నానికి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మీ రిప్లై ఏంటి? నేను ఒక వీడియో క్లిప్పింగ్ ఉంది, అది నా చేతిలో లేదు ఇప్పుడు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గెలుపా ఓటమే ఏదో ఒకటే జరుగుతుంది, గెలిచినాడా ఓడినాడా. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పం పోయి, కుప్పంలో అరాచకం చేసినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నాడు? గెలుపా ఓటమే రెండే ఉంటాయి ఎన్నికల్లో, ఈ డిస్కషన్ అంతా ఉండదు, మేము గెలిచామాడా అన్నాడు. మరి ఈరోజు పులివెందుల్లో గెలుపా ఓటమే రెండే కదా, మేము గెలిచాం కదా. దీనికి ఎందుకు ఎన్ని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా పేర్ని నాని వీళ్ళందరూ? మేము గెలిచామని ఒప్పుకోండి అంతే, వాళ్ళ డైలాగే నేను చెప్తున్నా. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమన్నాడైనా, కృష్ణారామ అని ఈ వయసులో పడుకోకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడని. అయ్యా, నీకు సంవత్సరం కిందట కృష్ణారామ అనుకోమనే ప్రజలు నేను ఇంటికి పంపించినారు. 5 సంవత్సరాలు కృష్ణారామ అనుకో, 5 సంవత్సరాల తర్వాత నీ పార్టీ ఉంటే వస్తావు, లేకుంటే ఇంకా పర్మనెంట్ గా నువ్వు కృష్ణారామ అనాలా. అది అనకుండా నేను నిన్న కూడా అడిగాను, ఆయన కృష్ణారామ అనుకోమంటే ఈయన కృష్ణారామ అనుకోమంటే మతం మారినాడు అయిందని నేను కూడా అడిగినాను. ఆయన వైఖరిలో, ఆయన మాటలు ఏమీ మార్పు లేదు. ఓడిపోయినా కూడా ఒక సభ్యత, సంస్కారం, పెద్దరికము, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 75 సంవత్సరాల వ్యక్తి గురించి మనం ఈ విధంగా అనొచ్చని ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాడు. కార్ల కింద, టైర్ల కింద పడి చనిపోయిన మనుషులు, ఆ గాంజా తాగిన వాళ్ళు పరామర్శించడానికి పోతాడు, కార్ల కింద మనుషులు చంపుతాడు. మహిళలను అసభ్యంగా మాట్లాడిన మాజీ శాసనసభ్యులను పరామర్శించని పోతాడు. ఇవన్నీ ఎందుకు ఆయనకు? కృష్ణారామాన్ ఇంట్లో కూర్చోకుండా ఆయనకు వర్తిస్తుంది కదా ఇది. ఈరోజు మీరు ఇందాక అడిగారు నన్ను మ్యాజిక్ అని. ఏం మ్యాజిక్, ఎందుకు ఇంత మెజారిటీ అని? నేనేం చెప్తున్నా అంటే, దీనికి మీకు కూడా చాలా అనుభవం ఉంది. దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో అక్కడక్కడ దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తూ ఉంటారు. ఒక్కసారి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిగితే 99% ఓట్లు కూడా ఒక పార్టీకి, అవతల పార్టీకి పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకసారి డేటా తీసుకోండి. ఎక్కడైతే తీవ్రంగా అణిచివేయబడతారో, ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుందో, ఎక్కడైతే గ్రామంలో కానీ ఇంకా నియోజకవర్గాన్ని ఒకడే ఒక మనిషి దీర్ఘకాలికంగా ఉండి ప్రజలను తొక్కేస్తాడో, వాళ్ళకి ఎక్కడైతే ఏమి జరగదో ఆ ప్రాంతంలో ఒక్కసారి ఎన్నిక జరిగితే ఫలితం ఈ విధంగా